జనతా పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ నూతన అధ్యక్షుడిగా దుంప నాగశివన్ రెడ్డి ఎంపిక కావడం పట్ల బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివం రెడ్డి మాట్లాడుతూ పార్టీ తనకు అప్పచెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో పూర్తి చేస్తానని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి తాను వంతు కృషి చేస్తూనే దేశంలో బీజేపీ చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వారందరినీ ప్రోత్సహిస్తామని తెలిపారు. దేశ పురోగతికి భారతీయ జనతా పార్టీ విధి విధానాలే కారణమంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి, నడ్డా గారికి, పులందేశు గారికి, మన సిటీ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. పేరు పేరు నమస్కారం పెడుతున్నానండి. నేను డాబా గార్డెన్స్ మండలానికి ప్రెసిడెంట్గా ఎన్నికైనవండి, అధ్యక్షులుగా. సో ఇప్పుడు ప్రధాని మోడీ గారు కూడా మన ప్రసంగించారు, యూత్ అనేవాళ్ళు రాజకీయంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి. అలాగే అందరూ కూడా యూత్ అందరూ ఇంట్రెస్ట్ చూపి రాజకీయాల్లోకి వస్తే మంచిగా భవిష్యత్తులో అందరికీ కూడా బాగుంటుంది, తరతరాలు కూడా మంచిగా పనిచేయచ్చు అందరూ కలిసి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. నేను కూడా ఈ 3 వార్డులకు కూడా నా సాయశక్తుల మంచి చేయడానికే, మొత్తం జనాలకి సేవ చేయడానికే నా మొత్తం అంతా కూడా నేను ఉపయోగిస్తానండి, నా టైం అంతా కూడా. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏదైతే మండల అధ్యక్షుల యొక్క నియామకం జరిగిందో దానిలో సందర్భంగానే ఈరోజు ఈ సౌత్ అసెంబ్లీలో ఒక ఊరేగింపు తీసి వాళ్ళందరినీ పరిచయం చేయడం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఎవరైతే మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారో వారికి నా అభినందనలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ 1980 నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే సభ్యత్వం ద్వారా క్రియాశీల సభ్యత్వం, దాని తర్వాత మండల అధ్యక్షులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, సంస్థాగత నిర్మాణం ద్వారా కార్యకర్తల ఆధారంగా పనిచేస్తున్న ఏదైనా పార్టీ ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ నియామకాలు జరుగుతుంటాయి. దీనిలో భాగంగానే మరి మండల అధ్యక్షుల నియామకం జరిగింది. రాబోయే కాలంలో జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులన్నీ కూడా ఈ జనవరి లోపల పూర్తవుతాయి. కాబట్టి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో వీళ్ళకి బాధ్యతలు ఇచ్చారో, సంస్థాగత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారం కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేసి మరి రాబోయే కాలంలో ప్రజానాయకులుగా ఎదగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చిన మీ